తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. సాధారణంగా సంవత్సరం మారుతుందన్నా లేదంటే ఉగాది వస్తుందన్నా, అదే కాకుండా ప్రతి నెల కూడా మన జాతకం ఏ విధంగా ఉంటుంది అంటే మనం అనుకున్న పనులు జరుగుతాయా లేదా, ఏదైనా విషయాలలో కొంచెం వెనకడుగు వేయాలా లేదంటే ముందడుగు వేయాలా అని సో ఖచ్చితంగా జ్యోతిష్యాన్ని మన రాశి ప్రకారంగా మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. అది కామన్. అయితే మనకి ఇక్కడ వచ్చేసి మామూలుగా మనం చాంద్రమానం ప్రకారం మన జ్యోతిష్యం వాళ్ళు చెప్తూ ఉంటారు జ్యోతిష్యులు, మనం ఆ జ్యోతిష్యాన్ని చూస్తూ ఉంటాం. అయితే కేరళ వాళ్ళైతే మాత్రం సూర్యమానాన్ని పాటిస్తారు. సో సూర్యమానం ప్రకారం కేరళ నాడి జ్యోతిష్యం ప్రకారం ఈ 2025 ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియచేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నంబోద్రి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురువు గారు, నాడీ జ్యోతిష శాస్త్రం ప్రకారం గనక చూసుకుంటే కుంభరాశి వారికి ఈ 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందంటారు? సింహాగణపతి దేవతోప్య నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. కుంభరాశి వారికి కుంభం కొట్టబోతున్నారు. కుంభరాశి వారు కుంభం కొట్టబడుతున్నారు. కుంభం కొట్టబడుతున్నారంటే ఏంటి? అష్టైశ్వర్యాలు సిద్ధించబోతున్నాయి. ఆ అష్టైశ్వర్యాలు సిద్ధించబోతున్నాయి కాబట్టి చాలా అదృష్టవంతులుగా భావబోతున్నారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ రావడానికి ఆస్కారం అనేది కనపడుతుంది. వీరికి ఎవరైనా డబ్బులు ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వటం జరుగుతుంది. పూర్వీకుల ఆస్తులు రావటం అనేది జరుగుతాయి. కోర్టు కేసు కచేరీలు ఏదైనా ఉన్నా వీళ్ళకి ఫైనల్ కావడం జరుగుతాయి. వీళ్ళకి అన్ని విధాలమైనటువంటి భగవంతుడు పాజిటివ్ ఎనర్జీస్గా రావటం అనేది జరుగుతుంది. ఎందుకు అప్పుడే వీళ్ళు 2024లో చేసుకున్నటువంటి ఏదైతే పూజ కావచ్చు, మరి జపాలు కావచ్చు, హోమాలు కావచ్చు, ఇది ఒక 2025లో మంచి ఫలితాలు లభిస్తాయి. మేము ఇన్ని చేసుకున్నప్పుడు కూడా మాకు ఎటువంటి కూడా ఫలితాలు లేకుండా పోయినా బాధపడకండి. మీరు చేసుకున్నటువంటి ఫలితాలు ఏదైనా ఉన్నాయంటే అది తప్పకుండా ఈ 2025లో ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి పూర్ణ కుంభము కొట్టబోతున్నారు. అంత మాదిరి జాతకం అనేది కనపడతా ఉంది. సో దీనికి మీరు ఎటువంటి కూడా భయపడే విషయం లేదు. ప్రత్యేకంగా పరోక్షకంగా చేయవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నప్పటికీ కూడా మీరు ముందు జాగ్రత్తగా మీరు ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుని జాగ్రత్త ఉండండి. మీరు ఉద్యోగము అంటే భూమి కొనుగోలులో, ఆస్తి అమ్ముకోవడంలో, తర్వాత ఇతర నగలు పెట్టుబడి తాకట్టు పెట్టినటువంటి ఏదైనా ఉన్నా కూడా అవి తిరిగి రావడానికి కూడా మంచి ఆస్కారం అనేది కనబడుతుంది. పెట్టుబడి అంటే ఇప్పుడు పెట్టుబడి కోసం పెడుతుంటారు నగలన్నీ, లోన్స్ కోసమో దేనికోసమో అంటే అమ్మ వాళ్ళు అలా పెడుతుంటారు కదమ్మా, లేడీస్ మహిళలు అంతే పెడుతుంటారు. సో అవన్నీ కూడా తిరిగి వీళ్ళకి రావటం జరుగుతాయి. తాకట్టు పెట్టినటువంటి బంగారాలు ఏదైతే ఉన్నాయో అవి తిరిగి వీళ్ళకి చేరటం జరుగుతుంది. వీళ్ళకి ఇంట్లో కూడా శుభవార్తలు వింటారు. సంతానం కలగడం విషయంలో కావచ్చు, ఇంకా ఇతర విషయాలు కావచ్చు, కళ్యాణ విషయాల్లో కావచ్చు, అన్నీ కూడా మంచి బ్రహ్మాండంగా శుభవార్తలు వినడానికి ఆస్కారాలు ఈ 2025 సంవత్సరాల్లో చక్కగా కనపడుతుంది. ఓకే గురుగారు. సో మరి విద్యార్థులకి ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది విద్యాపరంగా? విద్యార్థులకు కూడా చాలా చక్కటి పరిణామాలు కనబడుతున్నాయి. చాలా చక్కటి యోగదాయకం కనపడుతుంది. మంచి ర్యాంక్స్తో పాస్ కావడానికి మంచి ఆస్కారం కనపడుతుంది. మంచిగా అద్భుతమైనటువంటి ఒక యోగదాయకమైనటువంటి సిద్ధి పొందడానికి కనపడుతున్నాయి. ఎందుకంటే గదుల్లో అన్ని విధాలుగా మనకు మంచిగా కనపడుతుంది కాబట్టి నాడి శాస్త్రం ప్రకారంగా నాడి అస్త్ర యోగంతో వీళ్ళకి అద్భుతమైనటువంటి దశ తిరగడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే గురుగారు. సో మరి ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకి, వ్యాపార పరంగా వ్యాపారస్తులకి ఎట్లా ఉంటుంది? ఉద్యోగ పరువుల వాళ్ళకి కూడా వీళ్ళు ఎప్పుడైతే కూడాను వాళ్ళకి బయటకు వెళ్ళడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా, ఎప్పుడైనా వెళ్ళడానికి యోగదాయకం ఉందనేసి కూడా వాళ్ళు విశ్వం ప్రయత్నం చేస్తారు వీసా గురించి. అది ఈ 2025 సంవత్సరంలో విదేశానికి వెళ్ళడానికి యోగం కూడా ఉంటుంది. అంటే ఎప్పుడైనా కూడా భూమిలో తల్లి కూడా పిలవాలి కదబ్బా. ఎక్కడైనా మనకు వెళ్ళాలన్నా కూడా తలరాతో రాసి ఉంటే కానీ మనం అక్కడ వెళ్ళలేం. ఎక్కడైనా అంతే. ఇప్పుడు చక్కగా మీ దగ్గర మేము మాట్లాడుతున్నామంటే పూర్వ సుకృతం చేసుకుంటే మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ప్రేక్షకుల గురించి మాట్లాడడం, చేయడం, కలవటం ఇదంతా కూడా పూర్వజన్మ చేసుకుని సుకృతమే. కాబట్టి అటువంటి సుకృతాన్ని వీళ్ళు పొందడం చాలా ఈజీగా పొందుతారు. సో దానికి భయపడే విషయం లేదు.
వ్యాపారము చేసే వాళ్ళకు పెట్టుబడి పెట్టేటప్పుడు కొద్దిగా ఆలోచించుకొని పెట్టుకోవాలి. బట్టల వ్యాపారం చేసే వాళ్ళకి చాలా అరుదుగా బాగుంది. బెల్ట్ వ్యాపారం చేసే వాళ్ళు కూడా చాలా చక్కటి, బెల్ట్ అంటే ఏంటి, వైన్స్ పెట్టుకున్న వాళ్ళు కానీ ఇతర రంగంలో ఉన్న వాళ్ళకి చక్కగా లాభదాయకం రావడానికి ఇది గోచరిస్తూ ఉంది. మరి అదే విధానంగా కాస్మెటిక్స్, మరి అదే విధానంగా ఈ పీసెస్ మనం అమ్ముతుంటారు కదమ్మా, డ్రెస్సెస్ మెటీరియల్స్ కానీ ఇంకా ఏదైనా కాస్మెటిక్ మెటీరియల్స్ కానీ ఇంట్లో కొంతమంది లేడీస్ అంతా గృహిణులు అమ్ముతూ ఉంటుంటారు. ఎక్కువ శాతం మీరు మాత్రం ఉద్దర ఇవ్వకూడదు. ఈ రాశి వాళ్ళు ఉద్దర ఇవ్వకుండా మీరు చక్కగా ముందే తీసుకుంటట్టుగా ప్లాన్ చేసుకోండి. చాలా చక్కని ఫలితం రావడానికి ఆస్కారం కనపడతాయి. ఓకే గురుగారు, మరి రైతులకు ఏ విధంగా ఉంటుంది? రైతులు పాడిని, పంటని అది విధానంగా కొద్దిగా రైతును ఒక పంటను మార్చుకోవాలి. మీరు రెగ్యులర్గా వేసుకున్న పంటలో దిగుబడి రాదు. మీరు ఎక్కువగా లాభం రావాలంటే మీరు పంటను మార్చుకోవాలి. కాయగూరలు లాంటివో ఇంకా ఇతర ఒక ఎన్నో రకాలైనటువంటి పాడి పంటలు ఉన్నాయి. సో దాంట్లో మీకు బాగా మిర్చి పంట వేసుకోండి. మిర్చి బాగా హైలైట్ ఉంటుంది. మిర్చి పంటలు కూడా వేసుకోండి, చాలా చక్కగా ఫలితం లభిస్తుంది. ఓకే గురుగారు, సో మరి మెరుగైన ఫలితాల కోసం కుంభరాశి వారు ఏ దేవత ఆరాధన చేస్తే మంచిది, లేదంటే ఎలాంటి దీపారాధన చేస్తే మంచిది అంటారు గురుగారు? వీళ్ళు చక్కటి దేవతా ఆరాధన అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధించుకోవాలమ్మా. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున కానీ లేకపోతే సుబ్రహ్మణ్య రోజు మంగళవారం రోజున, ఆ రోజున ఏమైనా షష్ఠి గిట్ట వచ్చిందంటే చాలా విశేషము. లేదు షష్ఠి రాలేదైనా కూడా మంగళవారం రోజు చక్కగా పూజ చేసుకొని ఆరాధన చేసుకోండి. వీళ్ళు ఎక్కువ శాతము ఉప్పు మిరియాలు పెట్టి దీపారాధన పెట్టుకోవాలి. ఉప్పు మిరియాలు ఎలా పెట్టాలి? ఉప్పు మిరియాలు రెండు కూడా కలుపుకొని చక్కగా మిక్స్ చేసి ఒక ఆకులు వేసి దాంట్లో ఒక మట్టి దీపం పెట్టి ఆవు నెయ్యి వేసి ఉప్పు మిరియాల దీపం పెట్టండి. ఇలాగా 11 మంగళవారాలు లేదా 21 మంగళవారాలు, 41 మంగళవారాలు ఈ రకంగా మీరు చేసుకోండి. చక్కటి మెరుగైనటువంటి పరిస్థితి రావడానికి ఆస్కారం కనపడుతుంటుంది. ఏది చెప్పినా, ఏది చేసినా, ఏది చేయకుండా క్రమ తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికు మిరియాలు ఉప్పు వేసుకొని చేస్తే సకల దోషము పోవడానికి ఆస్కారం కనపడుతుంది. ఇంటి దోషము, దిష్టి దోషము, సర్వదోషము పోవడానికి బ్రహ్మాండంగా కనపడడానికి ఆస్కారం ఉంటుంది. అయితే గురుగారు, మరి ఉప్పు మిరియాలతో కూడిన దీపాన్ని ఏ రోజున ప్రారంభించాలి, ఏ సమయంలో చేస్తే మంచిది? ఇది వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంగళవారం రోజునే చక్కగా మీరు ఏదైనా మంచి రోజు చూసుకొని ప్రారంభించుకో. మంగళవారం అంటే దుర్ముహూర్తంలో కాకుండా మంచి శుభముహూర్తం చూసుకొని స్టార్ట్ చేసుకోండి. ఇది రావుకాలం చేయకూడదు. రాహుకాలంలో కాదు. ఓకే, రావుకాలం చేయకూడదు, యమగండలు చేయకూడదు, మరి అదే విధంగా ఇతర తిథుల్లో చేయకూడదు. మంచి శుభతీర్థం వచ్చేటటువంటి చేసుకొని చక్కగా ముందు అడుగు వేసారంటే అద్భుతమైనటువంటి ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. మంచి యోగదాయం రావడానికి ఆస్కారం ఉంటుంది. మరుగైన పరిస్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి అయిపోయిన తర్వాత దాన్ని ఉప్పు మిరియాలని ఏం చేయాలి? అదే డౌట్ అడగబోతున్నాను గురుగారు. ఆ ఒక సమస్య ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది ప్రతి వారము కొత్తగా ఉప్పుని తెచ్చుకోవాలి. ఇంట్లో కొన్నింది పెట్టకూడదు, కొత్త ఉప్పు తెచ్చుకోవాలి. ఆ కొత్త ఉప్పు, కొత్త మిరియాలు తీసుకొచ్చి బయట నుంచి తీసుకొచ్చి దాన్ని పెట్టుకొని తర్వాత ఆ ఒక ఉప్పుని, ఆ మిరియాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి గదస్తంభం ముందు వేసేయాలి. గుడికి వెళ్ళి ఆ ఉప్పు మిరియాలని పట్టుకుని 11 ప్రదక్షిణ చేసుకొని స్వామివారి ముందు వేసేసేయండి. అది వేస్తే మీకు చక్కటి మంచి శుభ సూచన ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి మంచి అద్భుత వైబ్రేషన్స్ ఉంటాయి. మంచి అష్టైశ్వర్యాలు సిద్ధించడానికి యోగదాయకం రావడానికి జరుగుతుంది. సో గురుగారు, సో ఈ రాశి వారికి సంబంధించి అండ్ అలాగే వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాన్ని కూడా చాలా చక్కగా తెలియజేస్తారు గురువు గారు. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా.